ఆశ్చర్యకరుని ఆశ్చర్య కార్యాలు బహు విస్తారములు చూడరండి. ఆశ్చర్యకరుని ఆశ్చర్య కార్యాలు బహు విస్తారములు చూడరండి. జ్ఞాపకం చేతును వివరించెదను, ధ్యానించెదను, స్తుతులర్పించెదము. జ్ఞాపకం చేతును వివరించెదను, ధ్యానించెదము, స్తుతులర్పించెదము. ఆశ్చర్యకరుని ఆశ్చర్య కార్యాలు బహు విస్తారములు చూడరండి. ఆశ్చర్యకరుని ఆశ్చర్య కార్యాలు బహు విస్తారములు చూడరండి. నీ శాసనముల్ ఆశ్చర్యకరములు, తెలివిని జ్ఞానమును కలిగించున్నవి. నీ శాసనముల్ ఆశ్చర్యకరములు, తెలివిని జ్ఞానమును కలిగించున్నవి. నా త్రోవలకు దీపము వంటిది, నా అడుగును జారకుండా కాచున్నది. నా త్రోవలకు దీపము వంటిది, నా అడుగును జారకుండా కాచున్నది. ఆశ్చర్యకరుని ఆశ్చర్య కార్యాలు బహు విస్తారములు చూడరండి. కార్యములు ఆశ్చర్యకరములు, వైద్య శాస్త్రమునకు అంతు చిక్కవు. నీ కార్యములు ఆశ్చర్యకరములు, వైద్య శాస్త్రమునకు అంతు చిక్కవు. కుదురని రోగములను స్వస్థపరచును, యెహోవా రాఫా నన్ను ఆదరించును. కుదురని రోగములను స్వస్థపరచును, యెహోవా రాఫా నన్ను ఆదరించును. ఆశ్చర్యకరుని ఆశ్చర్య కార్యాలు బహు విస్తారములు చూడరండి. చీకటి నుండి ఆశ్చర్య వెలుగుకు నన్ను పిలిచి రక్షించిన నా దేవుడు.
ఆశ్చర్య వెలుగుకు నన్ను పిలిచి రక్షించిన నా దేవుడు పాపము కడిగి పరిశుద్ధపరచెను, సాక్షిగా నన్ను ప్రభు నిలువబెట్టెను. పాపము కడిగి పరిశుద్ధపరచెను, సాక్షిగా నన్ను ప్రభు నిలువబెట్టెను. ఆశ్చర్యకరుని ఆశ్చర్య కార్యాలు బహు విస్తారములు చూడరండి. ఆశ్చర్యకరుని ఆశ్చర్య కార్యాలు బహు విస్తారములు చూడరండి. జ్ఞాపకం చేతును, వివరించెదను, ధ్యానించెదను, స్తుతులర్పించెదము. జ్ఞాపకం చేతును, వివరించెదను, ధ్యానించెదము, స్తుతులర్పించెదము. ఆశ్చర్యకరుని ఆశ్చర్య కార్యాలు బహు విస్తారములు చూడరండి. ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, వెల్కమ్ టు కనెక్టింగ్ టు గాడ్. పిల్లలు లేట్ చేయకుండా ప్రేయర్ చేసుకొని మనం ఈ వీక్ కనెక్టింగ్ టు గాడ్ స్టార్ట్ చేసుకుందాం. అందరం మోకరిద్దామా? నీల్ డౌన్. 1 2 3. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన దేవేశానికి వందనాలు ప్రభా. ఇదిగో ఈ దినాన కనెక్టింగ్ టు గాడ్ అనే ప్రోగ్రాం ద్వారా మరలా మేమందరం నాయన కలిసి నిన్ను స్తుతించడానికి, నిన్ను కీర్తించడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు అయ్యా. ఇదిగో ప్రతి ఒక్క చిన్న బిడ్డ నిన్ను స్తుతించి నాయనా ప్రభా నిన్ను ఘనపరిచే భాగ్యాన్ని ఇవ్వమని అడుగుచు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, లేట్ చేయకుండా పాటలు పాడుతూ యేసుని స్తుతిద్దాం. మన మధ్యలో యాక్షన్ టీం అక్క వాళ్ళు వస్తారు స్టేజ్ మీదకి. పాటలు పాడుతున్నప్పుడు మరి మనందరం కలిసి పాటలు పాడుతూ యేసుని స్తుతిద్దాం. ఓకే చిల్డ్రన్, మనందరికీ వచ్చిన పాట స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది అనే పాట పాడుతూ యేసుని స్తుతిద్దాం. ఓకే పిల్లలు, లైవ్ లో చూసిన పిల్లలు మనకి పాటలు పెడుతున్నారు ఆల్రెడీ. ఫస్ట్ దేవుణ్ణి ప్రేస్ చేస్తూ ఒక పాట పాడినాక ఆ పాటలన్నీ మనం పాడదాం. స్తుతి आराधना ऊपर जाते हैं, आशीष लेकर नीचे आते हैं. स्तुति आराधना ऊपर जाते हैं, आशीष लेकर नीचे आते हैं. प्रभु हमारा इतना महान, देखो हमसे करते हैं प्यार. प्रभु हमारा इतना महान, देखो हमसे करते हैं प्यार. हालेलू हालेलूया, हालेलू हालेलूया. స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదము కిందకి వస్తుంది. స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదము కిందకి వస్తుంది. మన ప్రభు యేసు శక్తిమంతుడు, నన్నెంతగానో ప్రేమిస్తున్నాడు.
చిల్డ్రన్. లైవ్ లో చూసిన అక్క వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉన్నారు. ప్రశాంతి అక్క, దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ. వాటర్మిలన్ వాటర్మిలన్ అనే పాట పాడుతూ యేసుని స్తుతిద్దాం. వాటర్మిలన్ వాటర్మిలన్, పైనాపిల్ పైనాపిల్, banana banana, fruit salad fruit salad. God the Father, God the Father, God the Son, God the Son, God the Holy Spirit, God the Holy Spirit, 3 in 1, 3 in 1. Watermelon watermelon, pineapple pineapple, banana banana, fruit salad fruit salad. God the Father, God the Father, God the Son, God the Son, God the Holy Spirit, God the Holy Spirit, 3 in 1, 3 in 1. Very good children. రైలు బండి రైలు అనే పాట పాడుతూ యేసుని స్తుతిద్దాం. నోయల్ అండ్ ఇర్విన్, దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ. రైలు బండి రైలు, చిక్బుక్ చిక్బుక్ రైలు, రైలు బండి రైలు, చిక్బుక్ చిక్బుక్ రైలు. యేసునా డ్రైవర్, ఆయన నా మాస్టర్, ఆ రైలులో కూర్చుంటే భయమేమీ లేదు. యేసునా డ్రైవర్, ఆయన నా మాస్టర్, ఆ రైలులో కూర్చుంటే భయమేమీ లేదు. రైలు బండి రైలు, చిక్బుక్ చిక్బుక్ రైలు, రైలు బండి రైలు, చిక్బుక్ చిక్బుక్ రైలు. డబ్బులేమి అడగడు, రక్షణ టికెట్ చాలు, పరలోకానికి నన్ను తీసుకుపోతాడు. డబ్బులేమి అడగడు, రక్షణ టికెట్ చాలు, పరలోకానికి నన్ను తీసుకుపోతాడు. మమ్మీ చాచా, డాడీ చాచా, మమ్మీ చాచా, డాడీ చాచా, అంకుల్ చాచా, ఆంటీ చాచా, అమ్మమ్మ చాచా, తాతయ్య చాచా, చాచా చాచా. కూ 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 కూ. వెరీ గుడ్ చిల్డ్రన్. లైవ్ లో చూసిన అక్క వాళ్ళు చాలా చక్కగా చెప్తున్నారు. చిన్నవాడైన సమయలు అనే పాట పాడుతూ యేసుని స్తుతిద్దాం. దేవుని మెప్పు పొందుకున్నాడు, దేవునికి ఇష్టమయ్యాడు, దేవుని మెప్పు పొందుకున్నాడు. తానాన తానాన తానాన, హే తానాన తానాన తానాన, తానాన తానాన తానాన, తానాన తానాన తానాన. ఎల్కానా హన్నాల ముద్దు బాలుడు, తల్లిదండ్రుల మాటకు ఏమన్నాడు? ఎల్కానా హన్నాల ముద్దు బాలుడు, తల్లిదండ్రుల మాటకు ఎస్ అన్నాడు. మందిరములో నివసించిన చిన్న బాలుడు విశ్వాసంతో జీవించాడు. మందిరములో నివసించిన చిన్న బాలుడు విశ్వాసంతో జీవించాడు. తానాన తానాన తానాన, తానాన తానాన తానాన, తానాన తానాన తానాన, తానాన తానాన తానాన. మనమంతా దేవుని మాట విందామా, ఆయనకు జీవితం అర్పిద్దామా. మనమంతా దేవుని మాట విందామా, ఆయనకు జీవితం అర్పిద్దామా. దేవునికి ఇష్టలుగా జీవిద్దామా,
తానాన తానాన తానాననా తానాన తానాన తానాననా తానాన తానాన తానాననా చిన్నవాడైనా చిన్నవాడైనా చక్కగా మాట చక్కగా మాట అందుకే దేవునికి ఇష్టమయ్యాడు దేవుని మెప్పు పొందుకున్నాడు దేవునికి ఇష్టమయ్యాడు దేవుని మెప్పు పొందుకున్నాడు తానాన తానాన తానాననా హే తానాన తానాన తానాననా తానాన తానాన తానాననా హే తానాన తానాన తానాననా వెరీ గుడ్ చిల్డ్రన్ బాయ్స్ చెప్పండి ఏం పాట పాడదాం బాయ్స్ సిద్ధం నయమాను ఎలీషా మాట విన్నాడు వింటూనే యోర్దానులో మునిగిలిచాడు నయమాను ఎలీషా మాట విన్నాడు వింటూనే యోర్దానులో మునిగిలిచాడు మునిగిలిచాడు బుడబుడ మునిగిలిచాడు మునిగిలిచాడు బుడబుడ మునిగిలిచాడు మునిగిలిచాడు బుడబుడ మునిగిలిచాడు మునిగిలిచాడు బుడబుడ మునిగిలిచాడు ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు ఐదు ఆరు కాదయ్యా 7 సార్లు ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు ఐదు ఆరు కాదయ్యా ఏం చేశాడు మునిగిలిచాడు బుడబుడ మునిగిలిచాడు మునిగిలిచాడు బుడబుడ మునిగిలిచాడు మునిగిలిచాడు బుడబుడ మునిగిలిచాడు మునిగిలిచాడు బుడబుడ మునిగిలిచాడు చూసారా అద్భుతం ఎలా జరిగెనో నయమాను కుష్టంతా ఎగిరిపోయెను చూసారా అద్భుతం ఎలా జరిగెనో ఎగిరిపోయెను మునిగిలిచాడు బుడబుడ మునిగిలిచాడు మునిగిలిచాడు బుడబుడ మునిగిలిచాడు మునిగిలిచాడు బుడబుడ మునిగిలిచాడు మునిగిలిచాడు బుడబుడ మునిగిలిచాడు వండర్ఫుల్ చిల్డ్రన్ లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ ఏం పాడదాం యాక్షన్ టీమ్ అక్కలు రైట్ లెఫ్ట్ బుద్ధి కలిగి జీవించెను వా 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 నాయకుడెవరు లేకున్నను లెఫ్ట్ రైట్ లెఫ్ట్ జ్ఞానముతో జీవించెను వా 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 బలము లేని చిట్టి చీమలు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ బుద్ధి కలిగి జీవించెను వా 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 నాయకుడెవరు లేకున్నను లెఫ్ట్ రైట్ లెఫ్ట్ జ్ఞానముతో జీవించెను వా 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 క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను వేసవికాలం కోతకాలం కూర్చుకొనేను శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను వేసవికాలం కోతకాలం కూర్చుకొనేను శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను హే చెకం 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 గురు పెట్టి నిద్రపోయి సోమరి మేలుకో చిమల యొద్దకెళ్ళి బ్రతుకుటా నేర్చుకో గురు పెట్టి నిద్రపోయి సోమరి మేలుకో చిమల యొద్దకెళ్ళి బ్రతుకుటా నేర్చుకో క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను వేసవికాలం కోతకాలం కూర్చుకొనేను శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను వేసవికాలం కోతకాలం కూర్చుకొనేను
చెకం 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 చెకం. వండర్ఫుల్ చిల్డ్రన్. అందరం కూర్చుందామా? ప్రాపర్గా కూర్చోవాలి. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. ఇది మెమరీ వర్స్ టైం కదా, యాక్షన్ టైం అయిపోయింది. చక్కగా చేతులు కట్టుకొని కూర్చోవాలి అందరు. ఓకే, నేర్చుకుందాం ఆ మెమరీ వర్స్. ఆర్ యూ రెడీ పిల్లలు? పిల్లలు ఉన్నారా ఇక్కడ? సౌండ్ రావట్లే పిల్లలు. ఆర్ యూ రెడీ పిల్లలు? ఓకే. గలతీ 6:7. మోసపోకుడి, దేవుడు వెక్రింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతీ 6:7. పిల్లలు తెలుగొచ్చా మీకు? మరెందుకు సౌండ్ రావట్లేదు నేను చెప్తుంటే? సరే మళ్ళీ చెప్పుకుందామా? గలతీ 6:7. మోసపోకుడి, దేవుడు వెక్రింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. వచ్చిందా పిల్లలు? పిల్లలు పిల్లలు బాయ్స్ నుండి బాయ్స్ ఉన్నారా అసలు ఇక్కడ? కెవిన్ సౌండ్ మాత్రమే వస్తుంది, ఎవరిది రావట్లేదు. శామీ, డానీ ఇక్కడే ఉన్నారా? మైండ్ యాబ్సెంట్, బాడీ ప్రెజెంట్. నో, ఇక్కడే ఉన్నారా? అయితే మళ్ళీ చెప్పండి. బాయ్స్ నుండి గట్టిగా రావాలి సౌండ్ నాకు. ఓకే, ఆర్ యూ రెడీ బాయ్స్? ఆర్ యూ రెడీ గర్ల్స్? ఆర్ యూ రెడీ బాయ్స్ అండ్ గర్ల్స్? వెరీ గుడ్. గలతీ 6:7. మోసపోకుడి, దేవుడు వెక్రింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. వచ్చిందా పిల్లలు? వచ్చిందా? ఓకే, లాస్ట్ ఒకసారి చెప్పుకొని మనం స్టోరీ టైంలోకి వెళ్ళిపోదాం. ఓకే, గలతీ 6:7. మోసపోకుడి, దేవుడు వెక్రింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతీ 6:7. ఓకే, స్టోరీ విందామా? అందరు చక్కగా చేతులు కట్టుకొని కూర్చొని స్టోరీ వినాలి. ఏసై చూస్తున్నారు మిమ్మల్ని. ఓకే,
ప్రైజ్ లార్డ్ పిల్లలు. ప్రైజ్ లార్డ్ అక్క. గట్టిగా ప్రైజ్ లార్డ్ పిల్లలు. వెరీ గుడ్. రెడీయా మరి లెసన్ నేర్చుకుందామా విందామా వదిలేద్దామా? విందాము, తర్వాత నేర్చుకుందాం. ఓకేనా? రెడీయా? బాయ్స్ రెడీయా, గర్ల్స్ రెడీయా? గర్ల్స్ అంటున్నారు. ఆర్ యు రెడీ చిల్డ్రన్? వెరీ గుడ్. ఓకే, జాగ్రత్తగా వినండి పిల్లలు. నేర్చుకున్నారు కదా మెమరీ వర్స్? వచ్చేసిందా? సరే, లాస్ట్లో అడుగుతాను. ఓకేనా? సరే. ఒక ఊర్లో ఒక అంకుల్ ఉన్నాడు పిల్లలు. ఆ అంకుల్ స్వీట్ షాప్ నడిపిస్తారు. మీకు ఇష్టమా స్వీట్స్ అంటే? అస్సలు ఇష్టం లేదా? ఎంతమందికి ఇష్టం స్వీట్స్ అంటే? అయ్యా, గర్ల్స్కి అసలు ఇష్టమే లేదంటాం. ఒక్క స్వీట్ కూడా ఇష్టం లేదా? చాక్లెట్ కూడా ఇష్టం లేదా? చాక్లెట్స్ ఇష్టమా, కానీ స్వీట్ ఇష్టం లేదా? సరే, బాయ్స్కి ఇష్టం అంట. చాలామందికి స్వీట్స్ అంటే ఇష్టం కదా. ఈ అంకుల్ ఆ ఊర్లో స్వీట్స్ అమ్ముతూ ఉంటున్నారు పిల్లలు. ఒక షాపే ఉంది అంకుల్కి. రోజు స్వీట్స్ చేయాలంటే అంకుల్కి ఏమేమి కావాలి? కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి కదా, అవునా కదా? బాయ్స్ వినాలి. నెక్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి స్వీట్స్కి? స్వీట్ టైప్ని బట్టి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు కదా. మెయిన్గా అందులో బటర్ యాడ్ చేస్తారు పిల్లలు. ఏం యాడ్ చేస్తారు? బటర్ యాడ్ చేస్తారు కదా. అయితే ఈ అంకుల్ పాపము షాప్కి కొంచెం దూరంలో ఉన్న ఒక షాప్ దగ్గరికి వెళ్ళి రోజు బటర్ తెచ్చుకుంటున్నారు. ఎన్ని స్వీట్స్ చేయాలనుకుంటే అంత బటర్ తెచ్చుకోవాలనుకుంటున్నాడు పిల్లలు. రోజు పాపం వెళ్తున్నాడు, వస్తున్నాడు, అవసరమైన బటర్ తెచ్చుకుంటున్నాడు. తీసుకొచ్చి కొన్ని స్వీట్స్ ప్రిపేర్ చేసి ఆ రోజు అమ్మేస్తున్నాడు పిల్లలు. ఇలా రోజు కంటిన్యూ అవుతుంది. ఒకరోజు నార్మల్గానే ఎప్పట్లానే స్వీట్ షాప్ దగ్గరకు వెళ్ళి కొంచెం దూరంలో ఉన్న బటర్ షాప్కి వెళ్ళి కొంచెం బటర్ తెచ్చుకుందామని వెళ్ళి, ఏ బాబు, నాకు ఈరోజు కూడా రోజుట్లానే 1 kg బటర్ ఇవ్వు. రోజు 1 kg తీసుకుంటాడు. ఆ రోజు కూడా 1 kg అడిగాడు. అడిగి ఓకే అంకుల్ అని చెప్పి ఆ అంకుల్ కూడా బటర్ ప్యాక్ చేసి ఇచ్చాడు పిల్లలు. ఇచ్చి వస్తున్నాడు. తీసుకొని వస్తుంటే ఈ అంకుల్కి సడన్గా డౌట్ వస్తుంది. ఏం డౌట్ అంటే, కొంచెం వెయిట్ ఉంటుంది కదా పిల్లలు 1 kg అంటే, అవునా కదా? మీరు ఎప్పుడైనా షాప్కి వెళ్ళి ఏమైనా కొనుక్కొచ్చారా మమ్మీకి కదా? 1 kg అంటే వెయిట్ ఉంటుంది కదా. రోజు ఉన్న వెయిట్ కంటే ఆ రోజు అంట కొంచెం లెస్ అయిందంట, వెయిట్ కొంచెం తక్కువ అయింది. ఈ అంకుల్కి డౌట్ వచ్చేసింది. ఏమని? అమ్మో, ఈ బటర్ షాపుడు నన్ను మోసం చేస్తున్నాడు. రోజు వెయిట్ ఉండేది, ఈరోజు ఏమైంది? చాలా వెయిట్ లెస్ ఉంది, అసలు వెయిటే లేదు. మోసం చేస్తున్నాడు నన్ను. సర్లే, రేపు అబ్జర్వ్ చేద్దామని చెప్పి వెళ్ళిపోయి స్వీట్స్ చేసుకొని ఆ రోజు అమ్మేస్తాడు పిల్లలు. మళ్ళీ నెక్స్ట్ డే వస్తాడు. నెక్స్ట్ డే నిన్ను అబ్జర్వ్ చేశాడు కదా, ఈరోజు కూడా ఓకే 1 kg అంటే ఎంత బటర్ ఇస్తాడో చూద్దాం అని చెప్పి, ఏ బాబు, ఈరోజు కూడా 1 kg ఇచ్చేసాయి అని చెప్పి అడిగితే ఈ అంకుల్ నిన్నట్లాగే మళ్ళీ 1 kg అని చెప్పి ఇస్తాడు. కానీ ఈ అంకుల్కి ఇంకా డౌట్ ఉంది. ఈ అంకుల్ ఏమీ ఇవ్వట్లేదు, 1 kg బటర్ ఇవ్వట్లేదు. రోజు ఒక వెయిట్ ఉండేది, ఈరోజు ఏమో చాలా లైట్ వెయిట్గా ఉంది, 1 kg లేదు. ఈరోజు కూడా అలానే ఉంది. అంటే ఈ అంకుల్ నన్ను మోసం చేస్తున్నాడు. నా దగ్గరేమో 1 kg డబ్బులు తీసుకుంటున్నాడు, బటర్ ఇవ్వటం మాత్రం చాలా లెస్ ఇస్తున్నాడు. ఎందుకని మంచిది, ఈరోజు నేను మెజర్ చేసుకొని చూస్తాను. స్వీట్ షాప్ అంకుల్ దగ్గర కూడా ఉంటుంది కదా, వేయింగ్ మిషన్ ఉంటుంది కదా, వెళ్ళి మెజర్ చేస్తాడు పిల్లలు. బటర్ని మెజర్ చేస్తే ఈ అంకుల్ 1 kg అడిగితే ఇది ఎంత ఉందో తెలుసా? 800 grams ఉందంట. 800 grams అంటే లెస్ మోరా 1 kg కంటే? లెస్ కదా. అంకుల్ ఇంకా షాక్ అయిపోతాడు. రోజు నేను 1 kg అమౌంట్ ఇస్తున్నాను,
ఈ అంకుల్ ఏమో నాకు 800 గ్రామ్సే ఇస్తున్నాడు. అమ్మో, ఒకవేళ మీకు అదే జరిగితే మీరు ఏం చేస్తారు? షాప్కి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చి చాక్లెట్ ఇవ్వమంటే 8 చాక్లెట్స్ ఇస్తే ఏం చేస్తారు? గొడవ పెట్టుకుంటారా లేదా? షాప్ ఆయనతో పెట్టుకుంటారు కదా? రియల్గా చెప్పండి. అడుగుతాం కదా నార్మల్గా, ఎవరిని అడగవా? సరే, ఈ అంకుల్కి చాలా కోపం వస్తుంది. రోజు నేను అమౌంట్ పే చేస్తున్నా కానీ నాకు 800 గ్రామ్సే ఇస్తున్నాడు, చాలా మోసం చేస్తున్నాడు ఈ షాప్ అంకుల్, ఎట్లయినా సరే ఈరోజు ఆయన అంత చూడాలి అని చెప్పి ఆయన దగ్గర ఎవరెవరైతే బట్టర్ కొనుక్కుంటారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయి, నీకు విషయం తెలుసా? అగో ఆ బట్టర్ అంకులు నాకు 800 గ్రామ్సే ఇచ్చాడు 1 kg అని చెప్పి. ఎంత మోసం కదా! మీరు కూడా చెక్ చేసుకోండి, మిమ్మల్ని కూడా మోసం చేస్తున్నారు అని చెప్తారు. మనం కూడా అట్లనే చెప్తాం కదా, ఎవరైనా తప్పు చేస్తే పోయి చెప్తాం కదా, అట్లనే ఈ అంకుల్ కూడా ఊరోళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయి, ఒక బట్టర్ అంకుల్ ఉన్నాడు కదా, అమ్ముతా ఉంటాడు, ఆయన చాలా మోసం చేస్తున్నాడు, కావాలంటే మీరు కూడా అబ్జర్వ్ చేయండి, ఆయన మీద కేసు పెట్టేద్దాం, చాలా మోసం కదా ఇట్లా డబ్బులు తీసుకొని కరెక్ట్గా ఇవ్వకపోతే అని చెప్పి ఆ ఊరు పెద్దల దగ్గరకు కూడా వెళ్ళిపోతాడంట. వెళ్ళిపోయి, ఇగో బట్టర్ అమ్మే అంకులు చాలా మోసం చేస్తున్నాడు, మీరే నాకు న్యాయం చేయాలి అని చెప్పి ఆ ఊరు వారందరినీ తీసుకొని ఎక్కడికి వెళ్తాడు? బట్టర్ అమ్మే షాప్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిపోయి పాపం మా అంకుల్ ఏమో బిక్కు బిక్కు అనుకుంటూ భయపడుతున్నాడు అందరిని చూసి ఏమైంది అని అడిగితే ఈ అంకుల్ ఎప్పట్లాగే, ఇగో ఈరోజు కూడా నాకు ఒక 1 kg బటర్ ఇవ్వు అని అడుగుతాడు. అడిగేసరికి ఈ అంకుల్ పాపం ఎప్పట్లానే రోజులానే అంకుల్ సరే అని చెప్పి 1 kg మెజర్ చేసి బటర్ ఇస్తాడు. పిల్లలు ఇస్తే వెంటనే ఈ స్వీట్ షాప్ అంకుల్ ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో ఊరు వారందరి మధ్యలో నేను ఇప్పుడు నువ్వు ఇచ్చిన బటరు 1 kg ఉందా లేదా మెజర్ చేస్తాను అని చెప్పి మెజర్ చేస్తే అది ఎంత ఉంది? 800 గ్రామ్స్ ఉంది. పాపం షాప్ అంకుల్ కూడా భయపడతాడు, ఎందుకంటే ఆయనకు కూడా తెలియదు, భయపడుతున్నాడు. లేదండి నేను 1 kg ఇస్తున్నాను, నాకేం తెలియదు అంటున్నాడు. నీకు తెలియకుండా ఎలా ఇచ్చావు 1 kg? రోజు మమ్మల్ని నువ్వు చీట్ చేస్తున్నావు, చాలా మోసం చేస్తున్నావు, ఈరోజు ఎట్లయినా సరే నీకు కేసు పెట్టేస్తాను నీ మీద అని చెప్పి భయపెడుతున్నాడు. పిల్లలు ఊరందరు కూడా ఆయన మీద కోప్పడుతున్నారు, ఇన్ని రోజులు నువ్వు మమ్మల్ని మోసం చేసావు కదా, కేసు పెట్టేస్తాం నీ మీద, ఎంత మోసం చేసావు ఊరందరినీ అని చెప్పి అంటుంటే పాపము ఆ బట్టర్ అమ్మే అంకులు చాలా భయపడుతున్నాడు. నేనేం తప్పు చేయలేదు, నేనేం చేయలే, నేను 1 kg ఇస్తున్నాను, ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు అంటే ఊరుకుంటామా పిల్లలు? ఊరుకుంటామా? ఊరుకోం కదా. అసలు ఇంతకేం జరిగిందంటే పిల్లలు, అంకుల్ దగ్గర ఒక 1 వీక్ నుంచి వేయింగ్ మిషన్ పనిచేయట్లేదు. అయితే ఈ అంకుల్ వెళ్ళి స్వీట్ షాప్ అంకుల్ దగ్గర 1 kg స్వీట్ తీసుకొచ్చుకున్నాడు. ఎంత? 1 kg. రోజు ఆ 1 kg స్వీట్ ఇంకా 1 kg బటర్ని మెజర్ చేస్తున్నాడంట పిల్లలు. మరి స్వీట్స్ 1 kg ఉంటే బటర్ కూడా 1 kg రావాలి కదా, అవునా కదా? స్వీట్స్ ఎంత ఉన్నాయో అంతే బటర్ ఉంటుంది. సో నేను రోజు 1 kg అనుకొని మెజర్ చేస్తున్నాను, కానీ ఎన్ని కేజెస్ వస్తుంది? 800 kgs పిల్లలు. మరి ఇప్పుడు ఎవరు మోసం చేశారు? ఇంతకీ ఎవరు మోసం చేశారు? స్వీట్ షాప్ అంకుల్ మోసం చేశాడా, బటర్ షాప్ అంకుల్ మోసం చేశాడా? స్వీట్ షాప్ అంకుల్ 800 గ్రామ్స్ స్వీట్ ఇస్తేనే బటర్ షాప్ అంకుల్ రోజు అది పెట్టి మెజర్ చేసి బటర్ ఇస్తున్నాడు కదా. సో ఎవరు మోసం చేశారు ఇంతకీ? ఫస్ట్ స్వీట్ షాప్ అంకుల్ మోసం చేస్తాడు పిల్లలు. పాపం ఆయన దగ్గర వచ్చి తీసుకున్న వాళ్ళందరికీ 1 kg అని చెప్తున్నాడు, కానీ 800 గ్రామ్సే ఇస్తున్నాడు. పాపం అలాగే ఈ బటర్ షాప్ అంకుల్ వేయింగ్ మిషన్ పనిచేయక ఆ పని చేశాడు పిల్లలు. స్వీట్ షాప్ అంకుల్ ఎలాగో 1 kg కదా ఇచ్చింది, దానికి ఈక్వల్గా నేను 1 kg బటర్ ఇస్తున్నాను, నేనేం చేశాను ఇందులో, నా తప్పేమీ లేదు అని చెప్పగానే ఊరు వాళ్ళందరూ ఇంకా స్వీట్ షాప్ అంకుల్ని చూస్తాడు. పాపం స్వీట్ షాప్ అంకుల్ చేసిన మోసం అంతా బయటపడిపోతుంది. ఇన్ని రోజులు బటర్ షాప్ అంకుల్ చేస్తున్నాడు అనుకున్నాం, కానీ మోసం చేసింది ఎవరు? స్వీట్ షాప్ అంకుల్. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, మనం మోసం చేస్తే మన మోసం మరలా తిరిగి వస్తుంది. అంతే కదా పిల్లలు, మనం మెమరీ వర్స్ కూడా నేర్చుకున్నాం కదా.
ఫస్ట్ అంకుల్, బటర్ షాప్ అంకుల్ మోసం చేయాలనుకున్నాడు. పాపం చివరికి ఆయనకే మోసం జరిగింది. సేమ్ బైబిల్లో మనకి ఒక అంకుల్ తెలుసు కదా, ఎవరైనా గెస్ చేస్తారా? అంకుల్ పేరుకి అర్థము మోసగాడు. ఎవరు పిల్లలు? గుర్తొస్తుంది. బాయ్స్ మీకు ఏమైనా గుర్తొస్తుందా? వెరీ గుడ్ అక్క, యాకోబు. వెరీ గుడ్. ఇస్సాక్ అంకుల్ ఉన్నాడు కదా పిల్లలు. ఇస్సాక్ అంకుల్కి ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు, యాకోబు, ఏశావు కదా. వీరిద్దరు పిల్లలు ఇస్సాక్ అంకులు పిల్లలు. అయితే ఒకరోజు ఇస్సాక్ అంకుల్ ఏం చెప్తాడో తెలుసా? 2 పిల్లలకి, ఇద్దరిలో ఏశావు అంకుల్కి చెప్తాడు. ఏమనంటే, ఇదిగో నేను నీకు బ్లెస్సింగ్ ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు వెళ్ళి మంచిగా ఒక మాంసాన్ని తీసుకొని రా అని చెప్తాడనమాట. ఎవరు? ఇస్సాక్ అంకులు ఏశావు అన్నకి చెప్తాడు. చెప్తే ఇంకా ఏశావు అన్న ఆ ప్రిపరేషన్లో ఉన్నాడనమాట. ఈలోపు వాళ్ళ మమ్మీ వింటది పిల్లలు. ఏమని? ఏశావు అన్నకి బ్లెస్సింగ్ వచ్చేస్తుంది, నా యాకోబుకి కూడా రావాలి కదా, సో నేను వెళ్ళి యాకోబు అన్నకి చెప్పేస్తానని చెప్పి వెళ్ళి, యాకోబు ఇదిగో మీ నాన్న బ్లెస్సింగ్ ఇస్తా అన్నాడు, నువ్వు వెళ్ళి తీసేసుకో అని చెప్పి మోసం చేయమని చెప్తుంది పిల్లలు. అంతే, యాకోబు అన్న ఏం చెప్తాడు? ఓకే మమ్మీ అని చెప్పి వెళ్ళిపోతాడు మోసం చేయటానికి. ఎవరిని? వాళ్ళ డాడీని మోసం చేయటానికి వెళ్తాడు, ఇంకా వాళ్ళ అన్నయ్యని మోసం చేయడానికి వెళ్తాడు. అసలు బ్లెస్సింగ్ ఇస్తా అని చెప్పింది ఎవరికి? ఏశావు అన్నకి. మరి యాకోబు వెళ్తున్నాడు ఎందుకు కదా, మోసం చేయాలని వెళ్తున్నాడు పిల్లలు. కానీ ఏశావు అన్నకి మొత్తం హెయిర్ ఉంటుంది పిల్లలు, హ్యాండ్స్కి మొత్తం హెయిర్ ఉంటుంది. ఒకవేళ డాడీ గుర్తుపట్టేస్తే నేను ఏం చేయాలి మమ్మీ అని అడిగితే దానికి కూడా చిట్కా చెప్పేస్తుంది మమ్మీ. ఏంటో తెలుసా? ఇదిగో నేను ఒక పశువుని వధించి ఆ చర్మాన్ని నీకు తొడిగిచ్చేస్తాను, నువ్వు వెళ్ళిపోయి డాడీని మంచిగా మోసం చెయ్యు అని చెప్తుంది పిల్లలు. ఇంకా యాకోబు అన్న కూడా మమ్మీ చెప్పిన మాట విని వెళ్ళిపోయి ఆ అనిమల్ చర్మాన్ని వేసేసుకొని వెళ్ళిపోతాడు. డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ అని పిలుస్తాడు. వింటున్నారు అందరూ? ఎవరిని మోసం చేయడానికి వెళ్తున్నాడు యాకోబు అన్న? డాడీని. వెళ్ళి డాడీ అని పిలుస్తున్నాడు. చెప్పు యాకోబు అంటున్నాడు డాడీ. పిల్లలు ఇక్కడ మోసం చేయాలనుకున్నాడు కానీ వాయిస్ తెలిసిపోతుంది కదా. చెప్పు నాన్న, ఏంటి యాకోబు ఇలా వచ్చావంటే, నేను యాకోబుని కాదు, నా పేరు ఏశావు. కాదే, నీ వాయిస్ ఏంటో యాకోబులాగా ఉందే అని అంటున్నాడు ఇస్సాక్ అంకుల్. లేదు డాడీ, నేను ఏశావునే. కావాలంటే నా స్కిన్ చూడు, స్కిన్ పెట్టుకొని వచ్చాడు కదా, నా స్కిన్ చూడు కావాలంటే అని చెప్పి చూపిస్తాడు పిల్లలు. స్కిన్కి ఏముంది? హెయిర్ పెట్టుకొని వచ్చేసాడు కదా మోసం చేయడానికి. ఇంకా ఇస్సాక్ అంకుల్ కూడా ఓకే నువ్వే ఏశావు, నీకు ఇచ్చేస్తున్నాను, నా బ్లెస్సింగ్స్ మొత్తం నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి యాకోబు అంకుల్ని బ్లెస్ చేస్తాడు పిల్లలు. ఏశావు అన్నకి రావాల్సిన బ్లెస్సింగ్స్ అన్నీ ఎవరికి వెళ్తాయి? యాకోబుకి వెళ్ళిపోతాయి. మంచిగా మోసం చేసేసాడు ఎవరిని? డాడీని. తర్వాత ఏశావు అన్నకి తెలిసి చాలా కోపం వస్తుంది. నాకు రావాల్సిన బ్లెస్సింగ్స్ అన్నీ మా తమ్ముడు తీసుకున్నాడు, చాలా మోసం చేశాడు నన్ను చెప్పి అతన్ని చంపటానికి వస్తుంటే వాళ్ళ మమ్మీ ఇంకొక సలహా ఇస్తుంది పిల్లలు. ఏంటో తెలుసా? ఇదిగో మీ అన్నొచ్చేలోపు నువ్వెక్కడికి వెళ్ళిపో తెలుసా? లాబాను దగ్గరికి వెళ్ళిపో. ఎవరింటికి? లాబాను. వింటున్నారు అందరూ? చెప్పండి, ఎవరింటికి వెళ్ళిపోమంది? లాబాను అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమంది. ఓకే మమ్మీ అని చెప్పి అక్కడి నుంచి యాకోబు అంకుల్ లాబాను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఇందాక స్వీట్ షాప్ అంకుల్కి ఏం జరిగింది? మోసం చేస్తే మోసం జరిగింది కదా. మరి యాకోబు అంకుల్ మోసం చేశాడు, మళ్ళా మోసమే వస్తుంది పిల్లలు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందో తెలుసా? పాపము అంకుల్ అక్కడ మ్యారేజ్ చేసుకోవాలని లాబాన్ అంకుల్ని, అంకుల్ ఇదిగో నేను నీ పెద్ద కుమార్తెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని అడిగితే అంకుల్ ఓకే అంటారు అని పెళ్లికి మొత్తం ఓకే చేస్తారు పిల్లలు. పెళ్లి హడావుడి తెలుసు కదా, మొత్తం అందరిని పిలుచుకున్నారు, ఇంకా పెద్ద హడావుడిగా ఉంది పిల్లలు. పాపం క్రిస్టియన్ మ్యారేజ్లో మనకి ముసుగు వేస్తారు కదా, అంకుల్ చూడలే పాపం. మ్యారేజ్ అయిపోయింది మొత్తానికి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత
ఆ ముసుగు తీసి చూస్తే లోపల తను అడిగిన అమ్మాయి లేదు. లే అని అడిగితే ఎవరుంటారు? రాహేల్ ఉంటుందా? ఎవరిని అడిగాడు అంకుల్? తెలుసు కదా మీకు స్టోరీ. ఎవరిని అడిగారు? రాహేల్ని అడిగితే అక్కడ పిల్లలు లేయా ఉంటది. అయ్యో అంకుల్, నన్ను ఎందుకు మోసం చేసావు? ఎందుకు మోసం చేశాడు? ముందు ఈ అంకుల్ మోసం చేశాడు కదా, వాళ్ళ డాడీని వాళ్ళ అన్నని మోసం చేసి వచ్చాడు కాబట్టి ఈయనకి మోసం జరిగింది. పాపం ఒకరినిచ్చి వివాహం చేయమంటే ఇంకొకరితో మ్యారేజ్ చేస్తాడు పిల్లలు. సో మనం మోసం చేస్తే మరలా మనకి ఎప్పుడైనా మనకి మోసమే వస్తుంది పిల్లలు. మనం స్వీట్ షాప్ అంకుల్ విషయంలో చూసాం, ఇంకా యాకోబ్ అన్న విషయంలో కూడా చూసాం కదా. సో మనం కూడా మన లైఫ్లో టీచరు హోంవర్క్ చూపినానంటే ఏం చెప్తారు? ఐ ఫర్గాట్ మై బుక్ అని చెప్తారా చెప్పరా? బుక్ బ్యాగ్లోనే ఉంటుంది కానీ ఐ ఫర్గాట్ ఇన్ హోమ్ మ్యామ్ అని చెప్తారు. మోసం చేయొద్దు పిల్లలు, మళ్ళీ మనకి ఆ మోసం తిరిగి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో కూడా మమ్మీ డాడీకి మమ్మీ నేను ఇక్కడికే వెళ్ళొస్తాను ఆడుకుంటా అని చెప్పేసి 2 గంటల తర్వాత వస్తాం కదా. ఇంట్లో మమ్మీ డాడీకి తెలియకుండా తీసేసుకుంటా ఉంటాం. చేయొద్దు పిల్లలు, ఓకేనా? యేసయ్య అస్సలు సహించరు ఇలాంటివన్నీ. మనం మోసం చేస్తే దేవుడు వెక్కిరింపబడడు కానీ మనమే మోసం పోతాము. అర్థమైందా? సో జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా మీ స్కూల్లో కానీ, మమ్మీ డాడీ దగ్గర కానీ, ఇంట్లో కానీ, ఎక్కడైనా కానీ ఇది గుర్తుపెట్టుకొని మనం మోసం చేస్తే మరలా మనకి మోసం వస్తుంది అని చెప్పి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఓకేనా? అర్థమైందా? ప్రేయర్ చేసుకుందాము. కళ్ళు మూసుకొని. తండ్రి, ఘనమైన దేవా, నీకే వందనాలయ్యా, స్తుతులు ప్రభువా. ఇదిగో తండ్రి, సాయంకాల సమయంలో ప్రభువా యాకోబు అన్న స్టోరీ ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. మోసము చేస్తే ప్రభువా మరలా మాకు ఆ మోసం తిరిగి వస్తుంది కదా ప్రభువా. అవునయ్యా. అయ్యా, ఈ లోకంలో తండ్రి మేము ఎలా జీవించాలో మీరు మాకు నేర్పిస్తున్నందుకు మీకే వందనాలు అయ్యా. నీకే వందనాలు చెల్లించుకున్న తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి మీకే వందనాలు అయ్యా. తండ్రి, చిన్నవారిలో ఎవరును కూడా ప్రభువా అయ్యా తండ్రి ప్రభువా నీకు దూరంగా ఉండకుండా ప్రభువా వినిన వాక్యాన్ని, స్టోరీని ప్రభువా అయ్యా వారి హృదయాల్లో పెట్టుకొని తండ్రి నడుచుకొనుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. దేవా, ఇదిగో తండ్రి తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు. ఎవ్రీ థర్స్డే ప్రభువా అయ్యా మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా అయ్యా. మరలా మేము కలుసుకునేంత వరకు ప్రభువా మీ కృపను మాకు మీరే తోడుగా ఉంచమని అడుగుతూ అయ్యా వచ్చిన బిడ్డలను మీరే దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ప్రభువా యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. వెరీ గుడ్ పిల్లలు. ఎవ్రీ థర్స్డే ఇక్కడ మనకి 6:30కి క్లబ్ స్టార్ట్ అవుతుంది. అలాగే సండే ఆఫ్టర్నూన్ 2:30కి. ఓకేనా? సో మరలా నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. బాయ్. ఆన్లైన్లో చూస్తున్న వారికి కూడా బాయ్.